హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. టాలీవుడ్ లో మరి క్రేజీ కాంబినేషన్ కన్ఫర్మ్ అయింది. మాస్ మహారాజా రవితేజ నటించనున్న హారర్ చిత్రంలో ప్రముఖ దర్శకుడు నటుడు ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాంతో రవితేజ కొత్త సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కథ, స్క్రీన్ ప్లే పరంగా ప్రత్యేకమైన మార్కున్న వివేక్ ఆత్రేయ హారర్ జానర్ లో రవితేజను కొత్త కోణంలో చూపించబోతున్నారనే టాక్ ఇప్పటికే వినిపిస్తోంది. ఇప్పుడు ఎస్.జె. సూర్య విలన్ గా చేయడంలో ఈ ప్రాజెక్ట్ మరింత ఆసక్తికరంగా మారింది. ఎస్.జె. సూర్య అంటేనే ఎంటర్టైన్మెంట్, ఎనర్జీ, పవర్ఫుల్ నెగటివ్ షేడ్స్ గుర్తొస్తుంటాయి. గతంలో ఆయన చేసిన విలన్ పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఎనర్జీకి మారుపేరైన రవితేజ, సూర్య కలిసి నటిస్తే థియేటర్లలో బ్లాక్ బస్టర్ ఖాయమని అభిమానులు అంటున్నారు. రవితేజ హారర్ సినిమా, వివేక్ ఆత్రేయ కథనం, ఎస్.జె. సూర్య విలనిజం, ఈ కాంబినేషన్ టాలీవుడ్ లో ఓ బిగ్ బంపర్ గా మారనుంది. ఎస్.జె. సూర్య తెలుగులో స్పైడర్, సరిపోదా శనివారం సినిమాలో విలన్ గా నటించారు. స్పైడర్ లో అద్భుతంగా చేశారంటే సరిపోదా శనివారంలో విశ్వరూపం చూపించారు. రెండు సినిమాల్లో హీరోల కంటే ఎస్.జె. సూర్య క్యారెక్టర్ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. రవితేజ సినిమాలో కూడా బలమైన క్యారెక్టర్ ఉంటుందని, సరిపోదా శనివారం తర్వాత వివేక్ ఆత్రేయ చేస్తున్న సినిమా ఇదే. వివేక్ ఆత్రేయ చెప్పిన కథకు రవితేజ ఇంప్రెస్ అయ్యారట. రవితేజ తాజాగా భర్త మహాశయులకు విజ్ఞప్తితో మంచి హిట్ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. సాధారణంగా నయనతార సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమా ఒప్పందం సమయంలోనే తాను ప్రచార కార్యక్రమాలకు రానని ముందే కండిషన్ పెడుతుంటారు. కానీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా కోసం అనిల్ రావిపూడి తన మాయాజాలంతో నయన్ను ఒప్పించగలిగారు. ఫలితంగా ఆమె ఈ సినిమా కోసం 2 ప్రత్యేక ప్రమోషన్ వీడియోల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వీడియోలో కనిపించినప్పటికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ, ఇతర ఇంటర్వ్యూలో కానీ నయన ఎక్కడ కనిపించలేదు. కేవలం ఆ 2 వీడియోలకే ఆమె పరిమితం అయ్యారు. అయితే నెలాఖరులో చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్న మెగా సక్సెస్ సెలబ్రేషన్స్ కైనా ఆమె హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. అనిల్ రావిపూడి కోసం ఆమె మళ్ళీ మనసు మార్చుకుంటారేమో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల పక్కన నటించడానికి ఇప్పటి యంగ్ హీరోయిన్లు సరిగ్గా సరిపోవడం లేదు. ఈ క్రమంలోనే సీనియర్ హీరోలకు గ్లామర్, నటన పరంగా నయనతారే బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నారు. దక్షిణాది గత 10 ఏళ్లుగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా నయనతార రికార్డు సృష్టించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సక్సెస్ తో ఆమె తన రెమ్యునరేషన్ ను ఏకంగా 15 కోట్లు పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ హీరోలకు ఆమె అనివార్యంగా మారడంలో నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం నయనతార తన తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో బాలయ్య సరసన నయనతార నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న 4వ సినిమా ఇది. సినిమా సైన్ చేశామా, షూటింగ్ పూర్తి చేసుకున్నామా అన్నట్టే కాకుండా నయన్ ఇప్పుడు ప్రమోషన్ విషయంలో కాస్త మారుతున్నట్లు కనిపిస్తోంది. మరి మెగా సెలబ్రేషన్స్ వేదికపై ఆమె కనిపిస్తారో లేదో చూడాలి. ప్రేమికుల రోజు వస్తుందంటే చాలు వెండి తెరపై ప్రేమ కథల సందడి మొదలవుతుంది. అయితే ఈ ఏడాది కొత్త సినిమాల కంటే పాత క్లాసిక్ లవ్ స్టోరీస్ ని రిలీజ్ అవుతుండటం విశేషం. ముఖ్యంగా ఈ వ్యాలంటైన్స్ వీక్ ను మ్యూజికల్ కన్సర్ట్ లా మార్చేందుకు టాలీవుడ్ సిద్ధమైంది. ఫిబ్రవరి 6వ తేదీన ధనుష్ నటించిన 3 సినిమాతో ఈ రిలీజ్ జాతర మొదలు కానుంది. అనిరుద్ అందించిన అద్భుతమైన సంగీతం ఈ సినిమా మళ్లీ థియేటర్లలో చూసేలా చేస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 7న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కల్ట్ క్లాసిక్ హ్యారీస్ జయరాజ్ సంగీతం, ఆరెంజ్ గ్లోబల్ విజువల్స్ మళ్లీ థియేటర్లలో మ్యాజిక్ చేయడం ఖాయం. ఇక వ్యాలంటైన్స్ డే రోజైన ఫిబ్రవరి 14న ఏకంగా 3 ప్రేమ కథలు విడుదల కానున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఎమోషనల్ జర్నీ లవ్ స్టోరీ అప్పట్లో యూత్ ను ఉర్రూతలూగించింది. ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే మరియు తెలుగు సినిమా గతిని మార్చిన క్లాసిక్ ఏం మాయ చేసావే ఒకే రోజు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. జెస్సీ కార్తిక్ లా ప్రేమ ప్రయాణాన్ని మరోసారి బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ 5 సినిమాల తమ మ్యూజిక్, ఎమోషన్స్ థియేటర్లలో మ్యూజికల్ కన్సర్ట్ లా మార్చేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ వ్యాలంటైన్స్ వీక్ లో మీరు ఏ సినిమా వెళ్తున్నారో ప్లాన్ చేసుకుంటున్నారా?
యూత్ స్టార్ నితిన్ తాజాగా తన తదుపరి సినిమా అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టును విడుదల చేశారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో నితిన్ తన కొత్త చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి నో బడీ నో రూల్స్ అనే పవర్ఫుల్ క్యాప్షన్తో కూడిన పోస్టర్ను పంచుకుంటూ నిజం యొక్క నియమాలు ఇప్పుడే మారిపోయాయి అంటూ ఆసక్తిని పెంచాడు. శ్రీనివాస సెల్విన్ స్క్రీన్లో బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా విఐ ఆనంద్ సినిమాలు అంటేనే సైన్స్ ఫిక్షన్ లేదా అతిథ్రియ శక్తుల నేపథ్యంలో సాగుతూ ఉంటాయి. ఇప్పుడు నితిన్తో చేయబోయే ఈ చిత్రం కూడా ఏదో ఒక సరికొత్త కాన్సెప్ట్తో ఉండబోతున్నట్లు పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. నా సోదరుడు విఐ ఆనంద్ శ్రీనివాస గారితో కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి చాలా ఆతృతంగా ఉన్నాను అని నితిన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. నితిన్ తన కెరీర్లోనే ప్రయోగాత్మక చిత్రాలను మొగ్గు చూపుతున్నట్లు తరుణంలో ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షాగ్ని సినిమా ఎంట్రీ ఎప్పుడన్నది ప్రశ్నకు చాలా కాలం నుండి స్పష్టమైన సమాధానం లేదు. ఇప్పుడే వస్తున్నాడు, త్వరలోనే పరిచయం అంటూ గత కొంతకాలంగా బాలయ్య మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అది మాత్రం ముందుకు సాగుతున్నట్లు కనిపించడం లేదు. ఒకటి తర్వాత ఒకటిగా ప్రాజెక్టులు ప్రకటిస్తున్నప్పటికీ ఏదీ సెట్ పైకి రాకుండానే ఆగిపోవడం మోక్షాగ్న సినీ ఎంట్రీ అనిశ్చితంలోనే నెట్టేస్తుంది. ప్రారంభంలో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షాగ్న పరిచయం అవుతాడని అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించి ఫోటోషూట్లు కూడా చకచకా జరిగాయి. అయితే ఆ ప్రాజెక్టు అనుకోకుండా రద్దీ అయింది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్గా ఆదిత్య 99 మ్యాక్స్లో మోక్షాగ్న లీడ్ రోల్లో కనిపించడానికి బాలయ్య అన్స్టాపబుల్ షోతో వెల్లడించారు. దీంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ ఆ ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. సాధారణంగా సినీ వారసులు 25 ఏళ్ల వయసులోనే తెలంగేట్రం చేస్తుంటారు. కానీ మోక్షాగ్న ఇప్పటికే ఆ వయసు నుండి దాటి చాలా కాలం గడిచినా ఇంకా కెమెరా ముందుకు రాకపోవడం ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేస్తోంది. వరుసగా ప్రాజెక్టు వర్కౌట్ కాకపోవడంతో బడ్జెట్ సమస్యలు, సరైన దర్శకులు దొరకపోవడం వంటి కారణాలు ఈ ఆలస్యానికి కారణాలుగా వినిపిస్తున్నాయి. ఇటీవల గోవా ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా మోక్షాగ్న స్వయంగా ఆదిత్య 369 సీక్వెల్తో నటిస్తున్నానని చెప్పడంలో మరోసారి నమ్మకం ఏర్పడింది. అయితే ఆ కథను బాలయ్య రాసినప్పటికీ దర్శకత్వం బాధ్యత విషయంలో స్పష్టత లేకపోవడం, భారీ బడ్జెట్ అవసరం కావడం వల్ల ఈ ప్రాజెక్టు కూడా రిస్క్గా మారినట్టు సమాచారం. సోషో ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కాల్సిన ఆదిత్య 999 మ్యాక్స్లో భారీ పెట్టుబడి అవసరం కావడంతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.